ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, నక్షత్రాలు ఇంతకుముందు మనం చేసాం. ఒక 10 నక్షత్రాల వరకు ఇంతకుముందు మనం ఫినిష్ చేయడం జరిగింది. వాటి కింద కామెంట్స్ చూసిన చాలామంది మా నక్షత్రాలు చేయలేదు, ఇవి కూడా చెప్పండి మేడం, మేము తెలుసుకోవాలనుకుంటున్నామని. ఇంతకుముందు చేసిన నక్షత్రాలకు రెస్పాన్స్ చూసుకున్నట్టయితే సో చాలామంది ఒప్పుకుంటున్నారు, ఎస్ మేము ఇలానే ఉంటున్నాము, వీటికి ఏం చేస్తే బాగుంటుందని అడగడం కూడా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి మన ఎపిసోడ్స్ యూజ్ అవుతున్నాయి మేడం. సో రోహిణి నక్షత్రం ఎక్కువగా మన కామెంట్స్లో కూడా చూసుకుంటే మాది రోహిణి నక్షత్రం, మాకు నిజంగా మేము ఎప్పుడు పుట్టామన్న డేట్ కానీ లేకపోతే టైం కానీ మా పేరెంట్స్ మెన్షన్ చేయలేదు, తెలుసుకోవడానికి ఏ విధంగా, కానీ లక్షణాలు అయితే ఇలా ఇలా ఉంటున్నాయి మావి, తెలుసుకోవాలంటే అసలు ఏ విధంగా, ఏ అక్షరాలని బట్టి మాది రోహిణి నక్షత్రం అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఒకసారి అక్షరాల గురించి మాట్లాడే ముందర మనం రోహిణి నక్షత్రానికి అసలు ఏ రాశిలో ఉంది, దానికి అధిపతి ఎవరు అనేది తెలుసుకోవాలి. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అలాగే రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంది. వృషభ రాశికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు. సాధారణంగా శుక్రుడు అందమైన గ్రహం, అందాన్ని ఇచ్చే గ్రహం. అంటే ఇక్కడ అందము అని అంటే బాహ్య సౌందర్యమే కాదు, సాధారణంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు మనం రంగు అనే ప్రస్తావన తీసుకురాకుండా మామూలుగా కూడా కొంచెం అట్రాక్టివ్గా కనపడుతూ ఉంటారు. కళ్ళు అను, ముక్కను, నవ్వటమనో, మాట తీరను, ఇలాగ వీళ్ళలో ఒక ప్రత్యేకత అనేది రోహిణి నక్షత్రం వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. వాళ్ళలో ఏదో ఒక క్యారెక్టరిస్టిక్ అనేది మన్ని క్యాప్టివేట్ చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ రంగు ఒక్కటే అని మాత్రం నేను అనను, అన్ని రకాలుగాను వాళ్ళలో ఏదో ఒక నేచర్. కాబట్టి మనుషులని అట్రాక్ట్ చేసేవాళ్ళుగా రోహిణి నక్షత్రం వాళ్ళని చెప్పచ్చు. అలాగే ఇక్కడ ఓ, వా, వి, వు అనే నామాక్షరాలతో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రోహిణి నక్షత్రంగా మనం భావించవచ్చు. సో మేడం, అక్షరాలని బట్టి మాది రోహిణి నక్షత్రం అని తెలుసుకోవడానికి వీలుగా ఉంది. మరి రోహిణి నక్షత్రం వారి యొక్క స్వభావం అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? సో పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఎక్కువగా పేరెంట్స్ మీ అమ్మాయిది ఏ నక్షత్రం అమ్మ, అబ్బాయిది ఏ నక్షత్రం అమ్మ అన్నప్పుడు వాళ్ళ స్వభావానికి ఒక ఐడియాకి వస్తారు వాళ్ళు. సో దానికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటూ కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఒకసారి ఇప్పుడు ఇక్కడ పెళ్ళి కంటే ముందర కూడా అసలు వీళ్ళ స్వభావం ఏమిటి అనేది చూద్దాం. అన్ని రంగాలలోనూ అన్నిట్లోనూ నైపుణ్యం చూపించే నక్షత్రం. అయితే ఏమిటి అని అంటే వృషభ రాశిలో ఉండటం వలన కళల మీద విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. పాటలు కానీ, వీణ వాయించడం కానీ, లేకపోతే నృత్యం కానీ, ఇట్లాంటివి ఏదో ఒక కళ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సపోజ్ మీరు చూడండి, ఏమీ నేర్చుకోలేదు అన్నా కూడా వాళ్ళు చాలా చక్కగా పాట పాడటం కానీ, చక్కగా స్టెప్స్ ఏమైనా ఉంటే చూసి నేర్చుకోవడం కానీ, అంటే ఏదో ఒక రంగంలో ఒక నైపుణ్యం అనేది చూపిస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా ఈ నక్షత్రం వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అని అంటే మన అందరికీ తెలిసిన భగవంతుడు శ్రీకృష్ణుడు. మన అందరం శ్రీకృష్ణుని ప్రేమిస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే శ్రీకృష్ణుడి వారి నక్షత్రం కూడా రోహిణి నక్షత్రమే. అందుకని ముఖ్యంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా శాంతి నక్షత్రంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే ఈ నక్షత్రంలో జన్మించారు అని అంటే వాళ్ళు శాంతి చేయించుకోవాలి. కాబట్టి శాంతి పరిహారాలు అనేవి నక్షత్రానికి ఎప్పుడూ ఉండేవి ఉంటాయి కనుక, అంటే ఏమిటి, నూనెలో మొహం చూడటం అనుకోండి, అన్నదానం అనుకోండి, లేకపోతే ఇక్కడ సాధారణంగా మనము హోమం చేస్తూ ఉంటాం ఆ ఒక నక్షత్రానికి సంబంధించి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏవైతే చేస్తూ ఉంటామో అవన్నీ కూడా మనం జరిపించుకోవాలి. చాలామంది భయపడేది ఏమిటి అని అంటే రోహిణి నక్షత్రంలో కనుక జన్మిస్తే మేనమామకి గండం అంటూ ఉంటారు. ఎందుకంటే కృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టడం వలన కంసుడు ఆయనకి మేనమామ. అందుకని ఏంటి, కంసుడు మేనమామకి మన కృష్ణుడి ద్వారా ఆయనకి మరణం ఉంది. ఆ విధంగా ఆ కథని రిలేట్ చేసుకుంటూ చాలామంది భయపడుతూ ఉంటారు. నక్షత్రంలో ఈ నక్షత్రంలో గనక అబ్బాయి పుట్టాడు అనుకుందాం, అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా మేనమామలు కొంతవరకు శాంతి జరిపించుకుంటూ ఉంటారు. కానీ ముఖ్యంగా అబ్బాయి గనక పుట్టితే, అది కూడా అష్టమి తిథి నాడు గనక రోహిణి నక్షత్రం రోజు గనక పుడితే మేనమామలు తప్పనిసరిగా శాంతి చేయించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మామూలుగానే రోహిణి నక్షత్రంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా శాంతి జరిపించుకోవాలి. కానీ అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రం గనక ఉంటే, అది కూడా మగపిల్లవాడు గనక జన్మిస్తే తప్పనిసరిగా మేనమామలు శాంతి జరిపించుకోవాలి. ఇది చాలామందికి కొంచెం డౌట్ ఉంటుంది రోహిణి నక్షత్రం గురించి. ఇంకా వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ గురించి కనుక చూస్తే సౌమ్యులై ఉంటారు, అన్ని విషయాలలోనూ చక్కగా వాళ్ళ ఒక ప్రజ్ఞాపాఠవాలను చూపిస్తారు, ఫ్యామిలీ అంటే ఇష్టం చూపిస్తారు, భార్యాభర్తల మధ్యన అనురాగం పెరగడానికని ఎక్కువగా కృషి చేస్తుంటారు. ఇది మగవారిలోనూ కనపడుతుంది, ఆడవారిలోనూ కనపడుతుంది. అలాగే కుటుంబ వ్యవస్థని కాపాడాలి అనే ప్రయత్నం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు. ఇల్లుని కళాత్మకంగా తీర్చిదిద్దుకోవటం, ఏదైనా సరే ఒక పని అంటూ మొదలు పెడితే దాన్ని పూర్తి చేయటం. ఇప్పుడు ఆడవారి గురించి తీసుకుంటే చాలామంది వంట చేస్తూ ఉంటాం.
వంట చేస్తున్నప్పుడు కొంతమంది నీట్గా వంట చేస్తే కొంతమంది అంతా కంగారుగా చేసేస్తారు, తర్వాత సర్దుతారు, అది వేరే విషయం. ఇలాగ నీట్గా చేసేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళల్లో కొన్ని నక్షత్రాలు ఉంటే అందులో ఈ రోహిణి నక్షత్రం కూడా ఒకటి. కాబట్టి ఆడవాళ్ళు చాలా బాగా రిలేట్ అవుతారు. ఇంకా మగవాళ్ళ సంగతి చూసుకుంటే నీట్గా డ్రెస్ అవటం, మంచి పర్ఫ్యూమ్స్ వాడటం, తర్వాత ఏమో మంచి మంచి ప్లేసెస్కి ట్రావెల్ చేయాలి అని అనుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ రోహిణి నక్షత్రం వాళ్ళలో మనకి కనపడుతూ ఉంటాయి. సంతానాభివృద్ధి కోసం ప్రయత్నం చేయటం, ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవటము, అలాగే ఆర్థికంగా అభివృద్ధికి ఎటువంటి పనులు చేస్తే మనకి చాలా బాగుంటుంది అని ఆలోచించటము, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయడము, ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ సెటిల్ అయ్యేందుకు వీళ్ళు ప్రయత్నం చేయటం, చాలా తొందరగా సెటిల్ అవటము, మంచి ఫ్రెండ్స్ ఉండటము, తొందరపడి ఎవరిని ఒక మాట అనకుండా ఉండటం. ఎప్పుడూ కూడా నక్షత్ర క్యారెక్టరైజేషన్ చేస్తున్నప్పుడు ఆ నక్షత్రాన్ని మాత్రమే చూస్తాం. నక్షత్రం ఏ భావంలో ఉంది, నక్షత్రంతో పాటుగా అంటే ఆ చంద్రుడితో పాటు ఇంకో గ్రహం ఉందా లేదా అనేది మనం ఇప్పుడు క్యారెక్టరైజేషన్ చేయట్లేదు. ఆ నక్షత్రము ఒక క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, నాకు కోపం వస్తుందండి, నాకు ఏదన్నా అలుకుతాను, లేకపోతే నా వల్ల ఈ పని కావట్లేదు, ఇలాంటివి కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వాళ్ళ ఒక జాతక విశ్లేషణ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ చంద్రుడు ఏ గ్రహాలతో ఉన్నాడు అని చూసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అనేది మారుతూ ఉంటుంది, కొన్ని డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. బట్ రోహిణి నక్షత్రం ప్రత్యేకంగా గనక మాట్లాడుకుంటే ఆహ్లాదాన్ని ఇస్తుంది, మార్పును కోరుకుంటుంది, మార్పు ఉన్న చోట అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అలాగే ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, బంధువుల్ని అందరినీ కూడా తన వాళ్ళు అని అనుకుంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన కథ కూడా మనకి తెలుసు. ఏంటి అంటే దక్ష ప్రజాపతికి 27 మంది కూతుళ్ళు ఉంటే అవి 27 నక్షత్రాలు, అందులో రోహిణి ఒక నక్షత్రం, చంద్రుడికి ఎంతో ఇష్టమైన నక్షత్రం, అందమైన నక్షత్రం. అందము అనగానే బాహ్య సౌందర్యం కాదు, అందము అనంటే అంతః సౌందర్యం, మనసుని చూడాలి. కాబట్టి అక్కడ రోహిణి నక్షత్రం ఎలా ఉందో మీరు నేను చూడలేదు కనుక నా అబ్జర్వేషన్లో నేను గమనించింది ఏంటి అంటే అందము అనే దానికి వీళ్ళంత ప్రాధాన్యతను కూడా ఇవ్వరు, మనసును చూస్తారు, ప్రేమని చూస్తారు, ప్రేమ కావాలి అని కోరుకుంటారు. చెప్పడానికి మాటలు చాలా చెప్తారు, ఇదేముందండి అంతా మాయండి, మిథ్య అండి అంటారు, కానీ మనసులో మాత్రం మాకు ప్రేమ కావాలి, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కావాలి అన్న కోరిక మాత్రం వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ప్రేమ కోసమని ఎన్నో మెట్లు కూడా దిగుతారు, ఎన్నో మెట్లు కూడా ఎక్కుతారు. అలాగే వీళ్ళ వెంట పడే వాళ్ళని ఎక్కువగా వీళ్ళు ప్రేమించడానికి ఇష్టపడరు, కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. బట్ డెఫినెట్గా ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉంటారో ఆ మోసం చేసే వాళ్ళని మాత్రం ప్రేమిస్తారు, ఆ తర్వాత బాధపడతారు. కాబట్టి ఈ నక్షత్రంలో ఇదొక్కటి కొంచెం మనకి ఇబ్బందికరంగా కనపడుతుంది తప్ప మిగతా అన్ని విషయాలలోనూ కూడా చాలా వరకు వీళ్ళు ఒక మంచి ఉన్నత స్థితికి, అలాగే మంచిగా అంటే సమాజానికి పాటుపడే విధంగా కూడా వీళ్ళ ప్రవర్తన అనేది కనపడుతూ ఉంటుంది. మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే మ్యారేజ్ తర్వాత వాళ్ళ యొక్క రిలేషన్ సంతాన విషయంలో కానివ్వండి అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? సంతాన పరంగా, జాతక పరంగా కాకుండా మామూలుగా నక్షత్ర పరంగా కనుక మనం చూస్తే తప్పనిసరిగా వీళ్ళకి మంచిగా సంతానం కలుగుతారు. ముఖ్యంగా స్త్రీ సంతానం కొంచెం అప్పుడప్పుడు కనపడుతుంటుంది, కొంచెం ఎక్కువగా కనపడుతుంది వీళ్ళకి. అయితే ఏమిటి అని అంటే ఇక్కడ ఇంకొక విషయము, ఇందాక ఉన్నాను ఒక మాట, వీళ్ళు పిల్లల కోసం అని చెప్పి ఎక్కువగా శ్రమ పడతారు. వాళ్ళకి చదువు కోసం అని చెప్పి కానీ, వాళ్ళు చదువుకుంటున్న రూమ్ని నీట్గా ఉంచాలని ప్రయత్నం చేయడం కానీ, వాళ్ళ కోసం చాలా కంఫర్ట్స్ని త్యాగం చేయడం కానీ, అంటే ఏంటంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉంటూ పిల్లల ఒక అభివృద్ధి కోసం పాటుపడటం. కాబట్టి ఇది ఒకటి మంచి క్వాలిటీగా చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్యన వచ్చేటప్పటికల్లా ప్రేమ అనేది మెయిన్ వర్డ్ అనమాట ఇక్కడ వీళ్ళకి. కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను కూడా నిన్ను ప్రేమించేస్తాను, కానీ ఆ ప్రేమలోనే కొంచెం అప్పుడప్పుడు కూడా మేము ఇంకా ప్రేమ మాకు దొరుకుతుందా అని కూడా మేము వెతుక్కుంటూ ఉంటాం. అంటే ప్రేమించే లక్షణం ఉన్నప్పుడు ఎవరైనా సరే మన్ని ప్రేమిస్తున్నారు అని అనుకుంటే అది ఎప్పుడూ కూడా కొంచెం దాని ఎఫెక్ట్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది. మన్ని కూడా ఎదుటి మనిషి ప్రేమించాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రేమించే వ్యక్తుల్ని ఎక్కువగా ఆశిస్తారు. అలాగే ప్రేమించే వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా వీళ్ళు అంతే అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో తప్పనిసరిగా ఎక్కువ అనురాగము, ఆప్యాయత, అలాగే ఒక మంచి కాంజుగల్ లైఫ్ అంటే ఒక మంచి భార్యాభర్తల మధ్యన ఉండాల్సిన సంబంధాన్ని కాపాడుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేడం, వ్యాపార విషయానికి వస్తే చాలామంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సో 1-2 సార్లు అమ్మో ఈ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి సక్సెస్ రాదని, వీళ్ళకైతే బాగా కలిసి వస్తుందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటే మనం వింటూ ఉంటాం. సో మరి ప్రత్యేకించి ఈ రోహిణి నక్షత్రం వారికి పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, జాబ్స్కి సంబంధించిందైనా అసలు ఏ విధంగా ఉంటుందంటారు ఓవరాల్గా?
వీళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళు డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. డబ్బు ఖర్చు పెట్టడంలో అనేక రకాలు. వీళ్ళది ఏమిటంటే కాస్మెటిక్స్ కోసం, హ్యాండ్ బ్యాగ్స్ కోసం, ఆడవాళ్ళు అయితే జ్యువెలరీ కోసం, సారీస్ కోసం, కొత్త కొత్త మార్కెట్ ట్రెండ్స్ ఏమైనా ఉంటే అవి చేయటం కోసం, ఇంట్లో మార్పులు చేర్పులు చేయటం. ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. కొంతమంది మహా ఆర్టిస్టిక్గా ఇల్లు పెట్టుకుంటారు. తప్పనిసరిగా ఆర్టిస్టిక్గా ఇల్లు ఉంది అంటే అందులో ఎవరో ఒకళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళే ఉంటారు. మొక్కలు ఎక్కువ పెంచుతారు, పెయింటింగ్స్ లాంటివి ఎక్కువ పెడతారు. సో ఇలాంటి ఇది ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే మనకి మనీ కూడా కొంచెం ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం, మనం చాలా అందంగా ఉంచడానికి ఒక ప్రయత్నం. కాబట్టి ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బు అనేది నిలవటం కష్టమే. కాబట్టి ఏమవుతుంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉండటము, దీని వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఏంటంటే పెట్టుబడి పెట్టే ముందర, వ్యాపారం చేసే ముందర ఎటువంటి వ్యాపారం చేస్తున్నాము, అలాగే ఎంత మనం పెట్టుబడి పెడుతున్నామో అంతలోనే ఉండాలి. అంటే ₹1 ఎక్కువైనా కూడా వీళ్ళు అప్పో సొప్పో చేసి తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఏ ఖర్చు విషయంలో కనుక ఈ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇంకా మిగతా అన్ని విషయాలలోనూ వీళ్ళకి బాగున్నట్టే. ఆర్థికంగా చాలా బాగుంటారు వీళ్ళు, ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఆ ఖర్చు అనేది తగ్గించుకున్నారంటే పెట్టుబడి విషయంలో కూడా పెట్టుబడి ఎంత అనుకున్నారో అంత పెట్టడం, దాన్ని మించి ఎక్కువగా పెట్టారనుకోండి వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నేను ఈ రోహిణి నక్షత్రానికి చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఉద్యోగం అనేది చాలా వరకు కూడా కలిసి వచ్చే వ్యవహారం. పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలి అని అంటే మాత్రం కొంచెం వీళ్ళు ఆలోచించుకొని సమయానుకూలంగా వెళ్ళటం అనేది ఉత్తమం. ఓకే మేడం, ప్రత్యేకించి స్టడీస్ కానివ్వండి, పిల్లల స్టడీస్, రోహిణి నక్షత్రం పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, జాబ్స్ ఫర్దర్గా వాళ్ళకి ఏ విధంగా ఉంటాయంటారు? ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు అన్ని రకాల ఎడ్యుకేషన్ చదవడానికి ఇష్టపడతారు. ఎక్కువగా కమ్యూనికేషన్ రిలేటెడ్గా, ఎందుకంటే చాలా స్వీట్ టాకింగ్ చేస్తారు, చాలా ఇంప్రెసివ్గా ఉంటారు. ఇంప్రెసివ్గా ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే మన ఒక వేషభాషలు కానీ, మన ఒక అవుట్లుక్ ఏదైతే చాలా పాజిటివ్గా ఉంటుందో, డెఫినెట్గా మన అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా మంచి పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ తోటి వస్తారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ బేసిక్గా వీళ్ళు అన్ని రకాల వృత్తులు తీసుకుంటారు. అయితే పోలీస్ రంగాలు అటువే వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ మార్కెటింగ్ అనుకోండి, పబ్లిక్ రిలేషన్స్ అనుకోండి, పర్ఫ్యూమ్స్ రిలేటెడ్, స్వీట్స్, రెస్టారెంట్స్, లేకపోతే ఇట్లాంటి హోటల్స్ అంటుంటా, ఇలాంటి అన్ని రంగాలలోనూ వీళ్ళు చక్కగా ప్రవేశం చేస్తారు. వీళ్ళకేం ఇబ్బంది ఉండదు, ఎక్కడైనా సరే చక్కగా ముందుకు వెళ్ళిపోగలరు. అలాగే ఎటువంటి పని పాటలు ఉన్నా కూడా చాలా చక్కగా నైపుణ్యంతో, తెలివితేటలతోటి పూర్తి చేస్తారు. మేడం, మీరు ప్రతి ఒక్క నక్షత్రం వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, ఇలాంటి వాళ్ళ నక్షత్ర యొక్క స్వభావాన్ని బట్టి ఈ మొక్క నాటితే మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు. అండ్ అట్లీస్ట్ మీ బర్త్డే ఎప్పుడైనా గుర్తుండడానికి అదొకటి నాటండి, అది పాజిటివ్ వైపు అని కూడా మీరు చెప్తూ ఉంటారు. మరి వీళ్ళకి ఏ వృక్షం అయితే బాగుంటుంది అంటారు? సరే, ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా ఎటువంటి వృక్షం నాటాలి నక్షత్రం వాళ్ళు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి వీళ్ళు నేరేడు వృక్షం నాటాలి. ఇక్కడ నేరేడు పళ్ళు తినటం కూడా వీళ్ళకి మంచిదే. మనం సాధారణంగా ఏంటి, ఉట్టి వృక్షమే నాటుతాము, దానికి ఏం చెయ్యాలి, లేకపోతే మనకి తెలియదు, ఇప్పుడు ఇలాంటివి రకరకాల డౌట్స్. సీజనల్గా వచ్చేది నేరేడు పండు కూడా. కాబట్టి చక్కగా నేరేడు పండు తినటము, తర్వాత తప్పనిసరిగా వాళ్ళు మేము పరిహారం చేసుకోలేదు, లేకపోతే ఇది మీరు శాంతి నక్షత్రం అని చెప్పారు, మాకు ఎటువంటి శాంతి నక్షత్రం చేసుకోకుండానే మేమంతా ముందుకు వచ్చేసాము, ఇన్నేళ్ళు అయిపోయింది అన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు పుట్టినరోజు నాడు లేదా వాళ్ళ ఇప్పుడు వాళ్ళకి రోహిణి నక్షత్రం అని తెలిసింది కనుక ఒక నేరేడు చెట్టు నాటడం అనేది వాళ్ళకి మనం చెప్పుకోదగిన సలహా. కానీ నేరేడు పళ్ళు తినటం కూడా వీళ్ళకి చాలా వరకు మంచిదే. ఇందులో కొన్ని మొక్కలు మనం చెప్పుకుంటున్నాం కానీ అవి ఎలా ఉంటాయి ఏమిటి అనేది మనకు తెలీదు. కానీ కొన్ని మొక్కలు మనకి తెలుసు, ముఖ్యంగా మామిడి, ఉసిరి, నేరేడు, ఇలాంటి కొన్ని మొక్కలు, వెదురు, ఇవి మనం చూసినవే. కాబట్టి ఏంటంటే చూసిన మొక్కలలో మొక్క నాటడంతో పాటుగా ఆ మొక్కకి సంబంధించిన పండు ఆరగించడం కూడా మనకి చాలా చక్కటి ఫలితాలను అనేది ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నక్షత్రంలో వారికి కొన్ని రకాల అనారోగ్యాలు వస్తుంటాయి. ఇప్పుడు డయాబెటీస్ అనేది చాలా కామన్ పాయింటే, కానీ వీరికి డయాబెటీసు, దీంతో పాటుగా ఇంకా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ డయాబెటీస్కి చాలా చక్కటి విరుగుడు నేరేడు పండు. కాబట్టి ఏంటంటే ఎవరికైనా సరే ఈ నక్షత్రంలోని వారు నేరేడు పండు కానీ నేరేడు జ్యూస్ కానీ వాళ్ళు తీసుకుంటూ ఉంటే వాళ్ళకి డయాబెటీస్ అనేది కూడా చాలా తగ్గుతుంది. మేడం, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండాలన్నా కొన్ని పిక్చర్స్ కానీ కొన్ని పెయింటింగ్స్ని కానీ మనం పెట్టుకుంటే మంచిది ఉషా అని మీరు అంటూ ఉంటారు. మరి ఈ నక్షత్రం వాళ్ళకి ఇంట్లో ప్రత్యేకించి ఏం పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? వాళ్ళ పిక్చర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పెయింటింగ్స్ కానివ్వండి, ఏది బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఈ నక్షత్రానికి సంబంధించి కృష్ణుడిని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి అని అంటే మన ఇంట్లో, మన హాల్లో చక్కటి కృష్ణుడి బొమ్మని, అయితే ఒంటరిగా పిల్లన గ్రోవితో ఉన్న కృష్ణుడి బొమ్మని కాకుండా
మనము కృష్ణుడితో పాటు రాధ, గోకులంలో ఉన్న కృష్ణుడు పిల్లన గ్రోవి, అలాగే ఆవుల మంద, ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. రాధాదేవి, కృష్ణుడు, వేణువు, ఆ తర్వాత పక్కన గోవులు. ఇలాంటి బొమ్మ కనుక మన ఇంట్లో మనం తిరిగే హాల్లో కనుక మనం పెట్టుకుంటే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఎటువంటి టెన్షను రాదు, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి అస్సలు కలగవు. ఇంట్లో ఎప్పుడు సుఖము, సంతోషము, ఆనందము, భార్యాభర్తల మధ్యన చక్కటి అనురాగము. ఇప్పుడు ఎవరైనా సరే ఈ నక్షత్రంలోని వారికి సాధారణంగా వీళ్ళు పెద్ద గొడవలు అనేవి పెట్టుకోరు, కానీ వీరి ఎదుటి అంటే వీరి భార్య కానీ భర్త కానీ వేరే నక్షత్రం వాళ్ళు అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళతో ఏమైనా చిన్న చిన్న గొడవలు రావచ్చు. అసలు భార్యాభర్తలు అంటేనే ఎప్పుడైనా సరే గొడవ అనేది ఉండకుండా ఉండదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మాకు ఎప్పుడైనా చాలా గొడవగా ఉందండి, మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అంటే వీళ్ళ ఒక మాస్టర్ బెడ్రూమ్లో కృష్ణుడు, రాధాదేవి ఉన్న బొమ్మని పెట్టుకోవాలి. పెట్టుకుంటే చాలా చక్కగా భార్యాభర్తల మధ్యన మంచి అనురాగము, దీంతోపాటు వాళ్ళ మధ్యన మంచి ప్రేమ, సఖ్యత అనేవి కలుగుతాయి. కృష్ణుడి బొమ్మను ఒక్కటే పెట్టుకోవాలి, కృష్ణుడు, రాధాదేవి అలాగున్న వాళ్ళని పెట్టుకోవాలి, అంతేగాని కృష్ణుడి ఒక్కడనే పెట్టుకోకూడదు. అలాగే రాధాదేవిని ఒక్కళ్ళనే పెట్టుకోకూడదు. కృష్ణుడు, రాధ కలిసి ఉన్న వాళ్ళిద్దరూ ప్రేమతత్వం కలిగిన వాళ్ళు, ప్రేమని పంచేవాళ్ళు. కాబట్టి భార్యాభర్తల మధ్యన ఉండాల్సింది ఏమిటి? ప్రేమ. కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని పంచి ప్రేమని పంచేవాళ్ళు కనుక కృష్ణుడిని, రాధాదేవిని బెడ్రూమ్లో పెట్టుకోవాలి. అలాగే మన హాల్లో ఈ బొమ్మని కనుక పెట్టుకుంటే నిజంగానే ఇంట్లో చాలా మంచి పాజిటివ్ వైబ్స్, చాలా చక్కటి మార్పు అనేది గమనిస్తారు. మేడం, మరి వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అంటారు? వీళ్ళు కృష్ణుడిని ఆరాధించటం, దీంతో పాటు వీళ్ళు అమ్మవారిని ఆరాధించాలి. అమ్మవార్లలో మన లక్ష్మీదేవిని, లలితాదేవిని ఇలా గనక ఆరాధిస్తూ ఉంటే ఆర్థికంగా అనుకూలత, ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి బాధ కలిగినా అమ్మవారి స్తోత్ర పఠనం చేయటము, అమ్మవారికి చక్కగా అర్చన విధానాలు కనుక చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వీళ్ళకి తొలగిపోతూ ఉంటుంది. మేడం, ఏదైనా పనిని ప్రారంభించాలన్నా, ఏదైనా మంచి శుభకార్యం తలపెట్టాలన్నా మంచి డే ఒకటి అడుగుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు డేట్స్ కూడా అడుగుతుంటారు, నెంబర్స్ అడుగుతూ ఉంటారు, మాకు ఏ డే కలిసి వస్తుందని అంటూ ఉంటారు. వీటికి సంబంధించి వీళ్ళకి ప్రత్యేకించి ఏ రోజుల్లో బాగుంటుంది అంటారు? వీళ్ళకి రోజులు అనే కంటే కూడా వీళ్ళ లక్కీ నంబర్స్ అనేవి తీసుకున్నామంటే వాళ్ళు ఆ కాంబినేషన్ వాళ్ళు రోజులు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకటో నంబరు, రెండో నంబరు, 3, 4 ఇవన్నీ కూడా వీళ్ళకి బాగుంటాయి. అయితే ఇక్కడ మెయిన్గా మనం చూసేది ఏమిటి అని అంటే నంబర్స్ కంటే కూడా వీళ్ళు వాడే కలర్స్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అన్ని రకాల పేస్టల్ కలర్స్ వాడచ్చు. అన్ని రకాల అంటే వైట్స్ తీసుకోవచ్చు, లేకపోతే లైట్ ఎల్లోస్ తీసుకోవచ్చు, దీంతోపాటు లైట్ ఆరెంజ్ తీసుకోవచ్చు, రెడ్స్ తీసుకోవచ్చు. ఎనీ కలర్, ఎక్కువగా పేస్టల్ కలర్స్ వీళ్ళు ఎక్కువగా మీరు గమనిస్తే పేస్టల్ కలర్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, వైట్స్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, హాఫ్ వైట్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి వీళ్ళకి చాలా వరకు కూడా సూట్ అవుతూ ఉంటాయి. అలాగే మీరు అన్నట్టు లక్కీ డేస్ ఏమిటి అని అంటే డెఫినెట్గా ఫ్రైడే వీళ్ళకి ఫస్ట్ లక్కీ డే. ఇంకా చాలా బాగుండాలి, మాకు ఇంకా చాలా మనకి అనుకూలంగా ఉండేవి ఏమిటి అని చూస్తే ఆదివారం కూడా వీళ్ళకి బాగుంటుంది. దీంతో పాటు వీళ్ళకి సోమవారం కూడా బాగుంటుంది. సోమవారము, ఆదివారము, అలాగే వీళ్ళకి శుక్రవారం, ఈ రోజులు వీళ్ళకి చాలా అనుకూలమైన రోజులు. ఓకే మేడం, దీంతో పాటు చాలామంది రత్నాలు అడుగుతూ ఉంటారు, ఏ రత్నం ధరిస్తే మంచిదని. చాలామంది రుద్రాక్షలు కూడా అడుగుతూ ఉంటారు, ఏది ధరిస్తే మంచిదని. ఒకసారి వాటి గురించి. ఇప్పుడు మనం రత్నాల గురించి మాట్లాడుకుంటే ఈ రోహిణి నక్షత్రానికి ముత్యము చాలా మంచిది. మంచి ముత్యం, మేలైన ముత్యం వేసుకోవాలి. అలాగే ఇక్కడ ద్విముఖి రుద్రాక్షని ధరించడం చాలా మంచిది. ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏమిటి అని అంటే ద్విముఖి రుద్రాక్ష ధరించడంతో ఒకటైతే ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా కూడా ఇక్కడ అమ్మవారి ఆరాధన ఎంత చేస్తామో అలాగే విష్ణుమూర్తి ఆరాధన అంటే కృష్ణుణ్ణి ఆరాధించడం కూడా చేస్తూ ఉండాలి. రెండూ కూడా కలిసినప్పుడే మనకి దాని యొక్క శక్తి తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఒకసారి అమ్మవారి ఆరాధన చేసినప్పుడు, ఇప్పుడు భార్యాభర్తల గురించే అనుకున్నాము, వాళ్ళు అర్ధనారీశ్వర తత్వం చదువుతూ ఉండటం, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుతూ ఉండటం. కృష్ణుడికి మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, కృష్ణుడికి ఏం చేయాలి? అటుకులు, బెల్లము పెట్టాలి నైవేద్యంగా. పెడుతూ వచ్చామనుకోండి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. దీని వెనకాల కూడా మనకి తెలిసిన కథే ఉంది, కుచేలుడి కథ. అలాగే ఇప్పుడు పెళ్లి కావాల్సిన వారు ఉంటారు, అలాంటి వారు లలిత సహస్రనామాలు చదువుతూ ఉండటం. ఇలాగ ఏంటంటే ఈ నక్షత్రంలో ఉన్న వారికి ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ని వీళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి ఎక్కడైనా చిన్న చిన్న ఆటంకాలు కలిగితే ఇలాగ రకరకాల పరిహారాలు కనుక చేసుకొస్తే చక్కటి ఫలితాలు అనేవి వీళ్ళకి కనపడతాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.